అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 11 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ యొక్క పార్ట్ 11లో మనకి ఒక నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అనేటటువంటి చాప్టర్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ పొల్యూషన్స్ అనేవి. ఈ రెండు అండ్ దాంతోపాటు వేస్ట్లకు సంబంధించినటువంటి డేటా ఉంటుంది. వేస్ట్ మేనేజ్మెంట్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి కొంత బేసిక్ డేటా మనకి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకైతే విత్ ఇన్ 2 to 3 పార్ట్స్లో మనకి ఒక మేజర్ సెగ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం దీని ఒక డేటాలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఓకేనా? హై పాయింట్స్ కూడా మన యొక్క వీడియోస్కి ఇవ్వండి. ఎన్విరాన్మెంట్ అనేది ఈజీ టాపిక్ అండ్ దాంతోపాటు స్కోరింగ్ టాపిక్ కూడా. ఓకేనా? అందుకని మనం ఇంత టైం తీసుకొని చెప్తున్నాం. అండ్ వన్ మోర్ టైం ఇమేజ్ ఏదైతే ఉందో ఇది మీ మైండ్లో ఉండాలి. రాష్ట్రాల వారీగా మనకి ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉంది. సో ఇప్పటివరకు మనం పెద్దగా తెలంగాణ గురించి ఏపీ గురించి పెద్ద డిస్కస్ చేసుకోలేదు కాబట్టి ఈ రోజు మనకి ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా కనిపించబోతున్నాయి. ఓకే, అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, వేర్ ఈస్ ద కన్హా టైగర్ రిజర్వ్? కన్హా పులుల సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడ ఉంది? ఓకేనా? కన్హా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది? కన్హా గనక తీసుకున్నట్లయితే ఇది మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. కన్హా టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క పులుల సంరక్షణ కేంద్రం అనేది భారతదేశంలోని పులుల సంరక్షణ కేంద్రాల్లో ఇది ఒకటి. అండ్ దాంతోపాటు మధ్యప్రదేశ్లో అతిపెద్ద జాతీయ పార్క్ కూడా. ప్రస్తుతం కన్హా నేషనల్ పార్క్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క కల్హాన్ మరియు బంజర్ అనేటటువంటి 2 సంరక్షణ విభాగాలుగా విభజించడం జరిగింది. దీని విస్తీర్ణంగా తీసుకుంటే 250 చదరపు కిలోమీటర్లు అండ్ ఇంకోటి వచ్చేసరికి 300 చదరపు కిలోమీటర్లుగా ఉండడం జరిగింది. కన్హా జాతీయ పార్క్ అనేది మనకు 1955 జూన్ 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు 1879లో రిజర్వ్ ఫారెస్ట్గా ఇదైతే ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు 1933లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా కూడా ప్రకటించారు. సో 1973లో దీన్ని పులుల సంరక్షణ కేంద్రం హోదా అయితే కల్పించడం జరిగింది. ఇది కన్హా పులుల సంరక్షణ కేంద్రం యొక్క ఎంటైర్ డేటా. ఓకే, అండ్ దాంతోపాటు 2026 అప్డేటెడ్ అయినటువంటి ఎన్సీఆర్టీ 9వ తరగతి తెలుగు మీడియం సైన్స్ పాఠ్యపుస్తకం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకుని మన యొక్క శ్రీనివాసమే క్యాప్ నుంచి. ఈ కింది వాటిలో ఏ జాతీయ పార్క్ భారతదేశంలో లేదు? ఓకేనా? ఈ కింది వాటిలో ఏది మన యొక్క భారతదేశంలో లేదు? సో మనకు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూడండి. అన్షి జాతీయ పార్కు, షాందూర్ జాతీయ పార్కు, దచ్చిగామ్ జాతీయ పార్కు అండ్ దాంతోపాటు బల్క్రమ్. ఓకేనా? సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా షాందూర్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసరికి పాకిస్తాన్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ యొక్క ప్రావిన్స్ లో అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. ఓకే, సో మరి అన్షి కనుక తీసుకున్నట్లయితే ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరిగింది. కర్ణాటక. దచ్చిగామ్ కనుక తీసుకున్నట్లయితే ఇది జేఎన్కే జమ్మూ అండ్ కాశ్మీర్ వాటి ప్లేస్లో ఉంటుంది. బల్క్రమ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఓకేనా? సో అంటే ఇది ఒకటే మనకు వేరే దేశం ఉంది కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే మిగిలిన మూడింటి గురించి మనకు కమాండ్ ఉండాలి. అంటే 106 జాతీయ పార్కుల గురించి మనకు కమాండ్ ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఓకే, డాష్ భారతదేశం మొట్టమొదటి రిజర్వ్ ఫారెస్ట్ సంరక్షిత అటవీ ప్రాంతం. ఈ కింది వాటిలో ఏది భారతదేశం మొట్టమొదటి రిజర్వ్ ఫారెస్ట్? ఓకేనా? ఏంటిదండి? ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటిది. దట్ ఈస్ సాత్పురా నేషనల్ పార్క్. సాత్పురా నేషనల్ పార్క్ భారతదేశం యొక్క మొట్టమొదటి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం. ఇది మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉండడం జరిగింది. 1981లో దీన్ని స్థాపించారు. సుమారు 524 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించున్నటువంటిది ఇది. దీంట్లో మనకు 52 రకాల క్షీరద జాతులకు కూడా ఆవాసంగా ఉండడం జరిగింది ఈ యొక్క సాత్పురా. ఎక్కువగా మనకు మధ్యప్రదేశ్ అండ్ దాంతోపాటు మనకు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఈ విధంగా సెగ్మెంట్ చేసి ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే మీరు ఫస్ట్ మన స్టేట్, పక్క స్టేట్స్ అండ్ దాంతోపాటు సౌత్ ఇండియా, ఆ తర్వాత నార్త్ ఇండియా, తర్వాత ఈస్ట్ ఇండియా, ఆ తర్వాత వెస్ట్ ఇండియా ఇట్లా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పాకాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడ ఉంది? సో పాకాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది మన యొక్క తెలంగాణలో ఉండడం జరిగింది. తెలంగాణలో ఎక్కడ ఉంది సార్ అంటే మనకు వరంగల్లో ఉండడం జరిగింది. పాకాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది వరంగల్లో మనకి ఇదైతే ఉండడం జరిగింది. పాకాల్ సరస్సు ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఇదైతే విస్తరించడం జరిగింది. ఇది మానవ నిర్మిత సరస్సు. ఇది 1213లో కాకతీయ రాజ్య పాలకులు దీని అయితే నిర్మించడం జరిగింది. ఈ యొక్క సంరక్షణ కేంద్రం 260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండడం జరిగింది. ఈ యొక్క పాకాల్ సరస్సు అనేది ఉంటుంది. జంతువులను వాటి సహజ ఆవాసాలలోనే రక్షించేటటువంటి ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? వాటి యొక్క సహజ ఆవాసాలు అంటే ఇవి సహజంగా ఎక్కడైతే ఉంటాయో అక్కడనే వాటిని పరిరక్షించేటటువంటి విధానాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటారు. వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకేనా? వన్యప్రాణుల అభయారణ్యం అనేది జంతువుల యొక్క ఆవాసాలు, వాటి యొక్క పరిసరాలకు ఎటువంటి ఆటంకం కాకుండా వాటిని రక్షించేటటువంటి ప్రాంతమే మనకి ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. దీన్ని మనం వైల్డ్ లైఫ్ శాంచురీ అని కూడా అనడం జరుగుతుంది.
సో అక్కడ జంతువులను పట్టుకోవడం కానీ చంపడం కానీ వేటాడడం అనేది నిషేధించడం జరుగుతుంది. భారతీయ అటవీ గాడిద ఎక్కడ కనిపిస్తుంది? సో గాడిద అనగానే మరి గుర్తు రావాల్సింది గుజరాత్. గాగు, గాగు గుర్తుపెట్టుకోండి. ఓకే, గాగు. గాడిద అంటే మనకి ఏమైనా గుర్తు రావాల్సింది గుజరాత్. గుజరాత్లోని లిటిల్ రాన్ ఆఫ్ కచ్ లో మనకి ఇది కనిపించడం జరుగుతుంది. సుమారు 5,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క లిటిల్ రాన్ ఆఫ్ కచ్ ప్రధానంగా భారత అటవీ గాడిదల యొక్క అభయారణ్యంగా ఉంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్పెషాలిటీ అని ఉండాలి, లేదంటే అది యూనిక్ గా ఉండాలి, లేదంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో హైలైట్ అయిన ఉంటే అది ఎగ్జామ్ లో అడుగుతాడు. ఎందుకంటే 106కి 106 గుర్తు పెట్టుకోవడం కష్టం ప్రజెంట్ ఉన్నటువంటి రోజుల్లో. అంటే గుర్తు పెట్టుకోవచ్చు, నేను అనేది ఏంటి అంటే మనం ఉన్నటువంటి ఒక మహాసముద్రంలో ఈ ఒక్కదాన్ని మనం అంత డెడికేటెడ్ గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఇట్లా స్పెసిఫికల్ గా ఇప్పుడు లైన్స్ ఉన్నాయి. లైన్స్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఎక్కడ ఉంటాయి? అస్సాంలో ఉంటాయి. అస్సాంలో ఉండేటటువంటి దాంట్లో ఏది మేజర్ గా? కజిరంగా. అస్సాంతో పాటు మనకు అక్కడ ఉండేటటువంటిది ఏంటి? మానస్ కానీ అండ్ మిగిలినటువంటి 2-3 ఉంటాయిగా, అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతో పాటు రాయల్ బెంగాల్ టైగర్ అనగా మనకు సుందర్బన్స్ గుర్తుకొస్తుంది. సుందర్బన్స్ అంటే పశ్చిమ బెంగాల్. ఇట్లా అండ్ అదేవిధంగా సముద్రపు మొసళ్ళు కనుక తీసుకుంటే ఎక్కడ ఉంటుందండి? మనకు ఒడిశాలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయిపోతుంది. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? మహాత్మా గాంధీకి సంబంధించింది. సో ఇట్లా పర్సన్స్ ఏదైతే పేరు ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇది మనకు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఇది ఉండడం జరిగింది. అండమాన్ దీవుల్లోని వాండూర్ సమీపంలో ఉన్నటువంటి ఒక భారతీయ జాతీయ ఉద్యానవనము. ఇది భారత కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లోని దక్షిణ అండమాన్ పరిపాలనా జిల్లాకు చెందినటువంటిది. ఇది పోర్ట్ బ్లేర్కి 29 కిలోమీటర్ దూరంలో ఉండడం జరిగింది. దీంట్లో మొత్తం వైశాల్యం కన్నా తీసుకుంటే 281.5 చదరపు కిలోమీటర్లు. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ 1983 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇక్కడ మనకు తెల్లపట్ట సముద్రపు గద్ద, చిలుకలు, అండమాన్ టీలు, కొంగలు, టెర్నులు, వాడర్లు, స్విఫ్ట్ లాంటి పక్షులకు నిలయమైనటువంటి ఒక మెరైన్ నేషనల్ పార్క్. ఎవరిదండి? మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంది. ఇది ఒక ఏంటిది? ఇది కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశంలోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం డాష్ లోని సుందర్బన్స్ ఫారెస్ట్ రిజర్వ్ ఆనుకొని ఉంది. అంటే ఏ దేశానికి ఆనుకొని ఉంది? సో మన యొక్క ఇండియా ఇక్కడ పక్కన ఉన్నటువంటిది బంగ్లాదేశ్ అండి. రెండింటిలో కలిపి ఉన్నటువంటిది దట్ ఈస్ సుందర్బన్స్. సో బంగ్లాదేశ్ కి ఆనుకొని ఉంటుందండి. అండ్ సేమ్ ఎట్ ద సేమ్ టైం రాన్ ఆఫ్ కచ్ కనుక తీసుకున్నట్లయితే మనకు భారతదేశానికి మరియు పాకిస్తాన్ కలిపి ఉండడం జరుగుతుంది. సో 2 దేశాల్లో విస్తరించున్నటువంటి ఒకటి సుందర్బన్స్ అయితే ఇక్కడ మనకు ఈ యొక్క డేటా వస్తుంది రాన్ ఆఫ్ కచ్ అంతా. ఓకే, దిహింగ్ పట్కాయ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? దహింగ్ పట్కాయ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందిగా, మ్యాటర్ ఉందిగా, ఆలోచించండి. దిహంగ్ పట్కాయ్ ఇది కనుక తీసుకుంటే ఇది అస్సాం రాష్ట్రంలో చెందింది. కజిరంగా, దిహంగ్ పట్కాయ్, మానస్ ఇవన్నీ కూడా మనకి ఒక అస్సాం చెందినటువంటి. అండ్ ఈ యొక్క దిహంగ్ పట్కాయ్ కనుక తీసుకుంటే ఇది మనకు ఏనుగుల సంరక్షణ కేంద్రం. ఓకేనా, ఇది దానికి సంబంధించినటువంటిది. ఇక్కడ మనకు మేజర్ గా బొగ్గు మరియు చమురు వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి జిల్లాలైనటువంటి దిబ్రూగర్ మరియు టిన్సుకియా జిల్లాలో విస్తరించింది. ప్రజెంట్ ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ క్రైసిస్ మనకి అది నడుస్తుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? దిగ్బాయిలో ఉండడం జరిగింది. ఓకేనా, ఎక్కడ ఉంటుందండి? దిగ్బాయ్, అస్సాంలోని దిగ్బాయిలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ యొక్క చమురు ఉన్నటువంటి దిబ్రూగర్ టిన్సుకియా జిల్లాల్లో ఇదైతే విస్తరించి ఉండడం జరిగింది. ఓకేనా, సో 2004లో దీన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. హంగుల్ కాశ్మీరీ రైనీ డీర్ ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరియు జాతీయ పార్క్ లో కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది కదా హంగుల్ అనేటటువంటి. ఓకేనా, హంగుల్ అనేటటువంటి కాశ్మీరీ డీర్. ఓకేనా, జింక మనకి ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అంటే డచిగామ్ సాంచురీలో కనిపిస్తుంది. డచిగామ్ సంరక్షణ కేంద్రంలో కనిపించడం జరుగుతుంది. ఓకేనా, కాశ్మీరీ జింక అనేటటువంటి హంగుల్ అనేది కాశ్మీర్లోని డచిగామ్ నేషనల్ పార్క్ లో మనకి ఇది కనిపిస్తుంది. శ్రీనగర్ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీనగర్ నగరానికి స్వచ్ఛమైనటువంటి తాగునీటి సరఫరాను నిర్దేశించినటువంటి ఉద్దేశంతో డచ్గా మొదట స్థాపించబడింది అనేటటువంటి విషయం ఇక్కడ ముఖ్యమైనటువంటిది. 1910 నుంచి ఈ యొక్క రక్షిత ప్రాంతంగా కొనసాగుతుంది డచ్గామ్. 1981లో జాతీయ పార్క్ ప్రకటించారు. అంగుల్ లేదా కాశ్మీర్ జింకలకు నిలయంగా ఈ యొక్క పార్క్ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. మధుమలై జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? మధుమలై. ఓకేనా, మధుమలై అంటే తమిళనాడు. ఓకేనా, ఇక్కడ తమిళ్ కేరళ పేర్లని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఒకవేళ కేరళ ఒకటి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక మధుమలై కానీ పెరియార్ కానీ అట్లాంటి కొన్ని పేర్లు ఉంటాయి, ఈజీగా మనం అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఇది యాక్చువల్గా ఇది ఒక పులుల సంరక్షణ కేంద్రం అండి. ఇది టైగర్ రిజర్వ్ కూడా కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలతో ఇది సరిహద్దును కూడా పంచుకుంటుంది ఒక మధుమలై. ఈ జాతీయ పార్కు జాతీయ అంటే భారత ఏనుగులకి, బెంగాల్ పులులకి, గౌర్ అంటే అడవి దున్నలకి,
భారతీయ చిరుత పులులతో సహా అనేక అంతరించిపోతున్నటువంటి జీవజాతులకు కూడా ఆశ్రయంగా నిలుస్తుంది ఈ యొక్క మధుమలై నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? వాల్మీకి అంటే ఎవరు? రామాయణాన్ని రచించిన ఆయన. సో ఆయన పేరు మీద వచ్చింది. సో వాల్మీకి ఎక్కడ ఉంటాడు? బీహార్లో ఉంటాడు. ఓకేనా, బీహార్. కాబట్టి ఆ యొక్క వాల్మీకి జాతీయ పార్క్ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఉన్నటువంటి ఒక పుల్ల సంరక్షణ కేంద్రం. చంపారణ్ ఏంటిది? మహాత్మా గాంధీ జరిపినటువంటి ఫస్ట్ ఉద్యమాలలో అది ఒకటి. ఓకేనా. సో అట్లా మనం ఒక పేరు తీసుకున్నట్టు దాని రిలేటెడ్ ఉన్నటువంటి ఎంటైర్ డేటా మనకైతే గుర్తుకు రావాల్సి ఉంటుంది. భారతదేశం నేపాల్ సరిహద్దుల్లో గండక్ నది ఒడ్డున ఉన్నటువంటిది ఒక వాల్మీకి నేషనల్ పార్క్. ఓకేనా, వాల్మీకి టైగర్ రిజర్వ్. ఈ కింది వాటిలో ఏది జమ్మూ కాశ్మీర్లో నెలకొని ఉంది? ఓకేనా, ఏదండి? జమ్మూ కాశ్మీర్లో నెలకొంది. ఇందాకనే కదా మనం అనుకున్నది, ఏంటిది? డచ్గామ్ నేషనల్ పార్క్. దాని గురించి పూర్తిగా డిస్కస్ చేసుకున్నాము. ఇది దాని యొక్క ఎంట్రన్స్, డచ్గామ్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? జిమ్ కార్బెట్. జిమ్ కార్బెట్ అంటే ఇక మీ మైండ్లో దాన్ని వచ్చేయాలి. చెప్పండి. ఉత్తరాఖండ్. ఎందుకంటే గుజరాత్ చూడగానే మనకి గిర్ అనేది వస్తుంది. కర్ణాటక అంటే మన సైడ్ వచ్చేస్తుంది, బందీపూర్ నేషనల్ పార్క్ అవన్నీ. రాజస్థాన్ అంటే రణతంబూర్, భరత్పూర్ అవి వస్తాయి. సో మిగిలింది ఉత్తరాఖండ్, జిమ్ కార్బెట్. ఓకే. సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం డాష్లో మిగిలి ఉన్నటువంటి చివరి వర్షారణ్యానికి ఒక అందమైనటువంటి ప్రతిరూపము. ఏంటిదండి? సైలెంట్ వ్యాలీ. సైలెంట్ వ్యాలీ అనేది కేరళకు చెందినటువంటిదండి. సైలెంట్ వ్యాలీ అనేది కేరళకు చెందినటువంటిది. ఇది కేరళలో మిగిలి ఉన్నటువంటి చివరి వర్షారణ్యానికి అందమైనటువంటి ప్రతిరూపం. ఇది పాలక్కడ్ జిల్లాలోని నీలగిరి కొండల్లో ఉంది. దీన్ని 1984లో జాతీయ ఉద్యానవనం అంటే నేషనల్ పార్క్ గా ప్రకటించారనమాట. ఎప్పుడండి? 1984లో. ఈ మ్యాటర్ అంతా నేను బై వాయిస్ ఓవర్ ద్వారా చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏముంది సోది, క్వశ్చన్ చదివినా ఆన్సర్ పెట్టిండా కథం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అట్లా అయితే కాంపిటీషన్లో ఉండలేము. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ పేరు ఇట్లా మనకు కనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు ఏ ఉద్యానవనం అనేది చివరి వర్షారణ్యానికి అందమైనటువంటి ప్రతిరూపం అనేది ఇచ్చింది అనుకోండి, ఏమైనా ఆన్సర్ చేయాలి. మన కేరళలోనే కదా లాస్ట్ ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు లాస్ట్కి వెళ్ళిపోయేది. అండ్ నెక్స్ట్ రాజాజీ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? రాజాజీ. ఓకేనా, రాజాజీ జాతీయ ఉద్యానవనం అనేది ఉత్తరాఖండ్. చెప్పండి. రాజాజీ కన్నా తీసుకుంటే ఉత్తరాఖండ్. ఎందుకు అడిగినా ఇక్కడ ఇదంటే ఇక్కడ ఆల్రెడీ అనిపిస్తూనే ఉంది. కనీసం ఇక్కడ చూసిన ఆన్సర్ చేస్తారనే ఇక్కడ నేను కావాలన్నట్లా టిక్ చేసిన. మన వాళ్ళకి ఏం చెప్పనా, ఇక్కడ పెట్టగానే తప్పు చేసాడు సార్, తప్పు చేసాడు. ఇక్కడ క్లియర్గా ఇచ్చినాం కదా, కనీసం ఇమేజ్ అన్నా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాటర్ గుర్తుండకపోయినా కనీసం ఆ పిక్చర్ అన్నా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. చాలా మటు క్వశ్చన్స్లలో నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజ్లోనే మీకు ఆన్సర్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నా. అట్లీస్ట్ ఆ ఇమేజ్ అన్న మీ మైండ్లో ఉంటుంది. ఎందుకంటే ఒక ఇమేజ్ అనేది 1000 పదాలకు సమానం. కాబట్టి ఇమేజ్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామ్ హాల్లో కనీసం ఆ ఇమేజ్ స్ట్రైక్ అయినా మార్కులు వస్తాయి. ఎగ్జామ్లో నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎవ్వడు అడగడు. క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పెట్టినవా నీకు జాబ్ వస్తుంది. ఓకే. కాబట్టి ఫోకస్ చేయండి. రాజాజీ ఎక్కడండి? ఉత్తరాఖండ్లో. ఓకేనా. సో ఈ యొక్క రాజాజీ అంటే ఎవరు అసలు? ఫస్ట్ సి రాజగోపాలాచారి. ఓకే. మరి ఈయన ఎవరు? భారతదేశానికి చెందినటువంటి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్. కాబట్టి ఆయన పేరు మీదనే మనకి ఇది రావడం జరిగింది. ఈ యొక్క రాజాజీ జాతీయ ఉద్యానవనం అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. 820 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉత్తరాఖండ్లోని హరిద్వారు, డెహ్రాడూన్ మరియు పౌరీ గర్వాల్ అనేటటువంటి 3 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటిది ఈ యొక్క రాజాజీ నేషనల్ పార్క్. సో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి మరియు మొట్టమొదటి మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ అయినటువంటి ఒక శ్రీ రాజగోపాలాచారి పేరు మీద కానీ దీనికి ఆ యొక్క పేరు అయితే రావడం జరిగింది. కాబట్టి ఎవరైనా రాజాజీ అంటే ఎవరండి? శ్రీ రాజగోపాలాచారి. ఓకే, భారతీయ గవర్నర్ జనరల్, ఆయన పేరు మీదకి వచ్చింది. నాగర్హోల్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? నాగర్హోల్. నాగర్హోల్ గనక తీసుకుంటే ఇది ఎక్కడ ఉంటుందండి? ఇది కర్ణాటక. ఓకేనా. కర్ణాటకలోని పశ్చిమ కనుమలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క పశ్చిమ కనుమల యొక్క పాదాల చెంత మనకి ఇదైతే నెలకొని ఉండడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాం కదా, చూడండి మంచిగా అసలు ఆ థీమ్ ఎట్లా ఉంది, ఎంట్రెన్స్ ఎట్లా ఉంది అనేది. ఓకేనా. సో ఇది బ్రహ్మగిరి శ్రేణుల వరకు ఇది విస్తరించున్నటువంటిది. దక్షిణాన కేరళ వరకు కూడా ఇదైతే విస్తరించి ఉండడం జరిగింది. ప్రధానంగా కర్ణాటకలోని కొడుగు, మైసూరు జిల్లాలో ఇదైతే విస్తరించి ఉండడం జరిగింది. మైసూరు అంటే ఏంటి? టిప్పు సుల్తాన్ మనకి ఎమ్మటే గుర్తుకు రావాలి మైసూరు అనగానే. దీనిని రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ అని కూడా పిలిచారు. అంటే నాగర్హోల్ యొక్క మరొక పేరు వచ్చేసరికి ఏంటిది? రాజీవ్ గాంధీ జాతీయ పార్క్. 1999లో భారతదేశం 37వ పురుల సంరక్షణ కేంద్రంగా కూడా ప్రకటించారు. ఇది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ లో కూడా ఇది ఒక భాగం. ఓకే.
నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? నందాదేవి అంటే మన మైండ్ ఒకటే రావాలి, ఉత్తరాఖండ్. నందాదేవి అంటే మన మైండ్లో ఉత్తరాఖండ్ రావాల్సి ఉంటుంది. 1982లో స్థాపించబడినటువంటి నందాదేవి నేషనల్ పార్క్ లేదా నందాదేవి జీవావరణ అంటే బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎప్పటి నుంచి ఉంది? ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నందాదేవి శిఖరం చుట్టూ కూడా ఇదైతే విస్తరించి ఉండడం జరిగింది. 1988లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా దీనితే ప్రకటించడం జరిగింది. ఈ పార్కు సగటు సముద్ర మట్టానికి 3500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం జరుగుతుంది, ఈ యొక్క నందాదేవి నేషనల్ పార్క్. ఏ రాష్ట్రం గుండా నందాదేవి నేషనల్ పార్క్ నెలకొని ఉంది? చూడండి ఏంటిది అది, ఉత్తరాఖండ్. ఇవన్నీ రిపీట్ అయితేనే ఉంటాయి. ఈ కింది వన్యప్రాణి సంరక్షణాలయంలో ఏది గోవాలో ఉంది? ఓకే, ఈ కింది వాటిలో ఏది గోవాలో ఉంది? గోవాలో ఉన్నటువంటి నేషనల్ ఏంటి? భగవాన్ మహావీర్ వన్యప్రాణి సంరక్షణాలయం. భగవాన్ మహావీర్ వన్యప్రాణి సంరక్షణాలయం ఇది మొల్లెం పట్టణంలో ఉంది. గోవాలోని 4 రక్షిత వన్యప్రాణి ప్రాంతాలు ఇది పెద్దది. దీని పరిధిలోని మొల్లెం జాతీయ పార్క్ కూడా ఉంది. గోవాలోని కదంబ వంశీయుల కాలానికి చెందినటువంటి అనేక ముఖ్యమైనటువంటి ఆలయాలు కూడా దీంట్లో ఉండడం జరిగింది. అండ్ ఇక్కడనే మనకు దూద్ సాగర్ జలపాతము, తాంబడి జలపాతం లాంటి జలపాతాలు కూడా దీంట్లో ఉన్నాయి. అంటే ఎగ్జామ్ ఇట్లా కూడా అడగవచ్చు, ఏమని? తాంబడి జలపాతం కానీ దూద్ సాగర్ జలపాతం అనేది ఈ కింద ఏ వన్యప్రాణి సంరక్షణాలయం అంటే ఏ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంది అంటే భగవాన్ మహావీర్. ఓకేనా, మహావీర్ పేరు మీద మనకి ఇక్కడ రావడం జరిగింది. భారతదేశంలో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కడ కనిపిస్తాయండి? కజిరంగా నేషనల్ పార్క్ లో కనిపిస్తాయి. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? AK-47. ఏ అంటే అస్సాం, కే అంటే కజిరంగా, 47 ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలను గుర్తుపెట్టు. కియోలాడియో ఘన నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఘన, రాజస్థాన్. కియోలాడియో నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందండి? రాజస్థాన్ లో ఉండడం జరిగింది. ఎందుకు ఆ పేరు ఎంబడి చెప్పినామంటే కియోలాడియో నేషనల్ పార్క్ యొక్క పూర్వనామము భరత్పూర్ నేషనల్ పార్క్. భరత్పూర్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది పక్షి సంరక్షణ ఆలయం. ఎందుకంటే భరత్పూర్ పక్షుల అభయారణ్యం అనే పేరు ఉండడం జరిగింది కాబట్టి కియోలాడియో ఘన బర్డ్ శాంచురీ అని కూడా పిలుస్తారు. 1985లో యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ దాంట్లో కూడా ఇదైతే ఉండడం జరిగింది. 1971లో కియోలాడియో పక్షుల అభయారణ్యంగా దీని అయితే ప్రకటించారు. 1981లో పక్షుల అభయారణ్యాన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చారు. సో ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కొంగలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంట్లో కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. రాజస్థాన్ లో ఫేమస్ కోటలు అండి. కోటలతో పాటు పులులు కూడా ఫేమస్, కొంగలు ఇవన్నీ కూడా ఫేమస్. ఏ అభయారణ్యం గతంలో భరత్పూర్ పక్షుల అభయారణ్యంగా ఉంది? ఏంటిది? ఇప్పుడే కదా మనం అనుకున్నది, కియోలాడియో నేషనల్ పార్క్. అరుదైనటువంటి సైబీరియన్ కొంగలు ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశమైనటువంటి డాష్ చెప్పండి. ఇంకేంటి? సైబీరియన్ కొంగలు అంటే మన మైండ్ లో ఒకటే రావాలి, కియోలాడియో నేషనల్ పార్క్. ఓకే, కియోలాడియో మీకు గుర్తుంటదని క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తారు. రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? ఇల్లాకనే కదా మనం అనుకునేది రాజాజీ. ఎవరు? సి రాజగోపాలాచారి ఎక్కడండి? ఉత్తరాఖండ్లో. ఓకేనా, ఇదంతా ఉత్తరాఖండ్. దీంట్లో ఇగో రాజాజీ నేషనల్ పార్క్ కనిపిస్తుందా? ఎక్కడ ఉంది? ఇగో రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి వచ్చింది మళ్ళీ వస్తూనే ఉంటుంది రైల్వేలో. దట్ ఈస్ ఎ బెస్ట్ పాయింట్. నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్. ఇది వీడియో స్టార్టింగ్ లో వచ్చింది, ప్రీవియస్ వీడియోస్ లో కూడా వచ్చింది. కన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్ లో ఉందండి. ఈ యొక్క కన్హా కిస్లీ నేషనల్ పార్క్ గా పిలువబడేటటువంటి కన్హా పులుల సంరక్షణ కేంద్రం అంటే టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతీయ ఉద్యానవనము. ప్రస్తుతం కన్హా ప్రాంతం అనేది కల్లాన్ అండ్ అదేవిధంగా బంజర్ అనేటటువంటి 2 సంరక్షణ విభాగాలుగా విభజించారు. వీటి విస్తీర్ణం మనం ఆల్రెడీ 250-300 దాకా ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఓకే, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇంకా ఇది కూడా ప్రీవియస్ వీడియోలో వచ్చింది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఎక్కడ ఉంటుంది? రాజాజీ ఏడ ఉంటాడో అక్కడ పూలు ఉంటాయి. ఎందుకంటే మన రాజాజీని పూలతో ఏం చేయాలి? పూలతో అభిషేకించాలి. కాబట్టి రాజాజీ అంటే శ్రీ రాజగోపాలాచారి ఉత్తరాఖండ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరనే ఫ్లవర్స్ కూడా తీసుకెళ్లి పెట్టినాం. ఎక్కడండి? ఉత్తరాఖండ్లో. ఓకేనా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో. ఎందుకంటే రాజాజీ అక్కడనే ఉన్నాడు కాబట్టి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మళ్ళా రిపీట్. ఇంకో ఇంతే. మనకున్న ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్స్ అని ఒక దగ్గర పెడితే ఈజీ అనిపిస్తుంది, కాకపోతే ఎట్లనే మనకు గుర్తుండాలి కాబట్టి ఇట్లా పెడతారు. ఉత్తరాఖండ్. అరబితిట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ కింద ఎక్కడ ఉంది? అరబితిట్టు ఆ పేరు ఏంటంటే అర్థమవుతుంది, తమిళనాడు అయి ఉండాలి, కేరళ అయి ఉండాలి. అట్లాంటి పేర్లు అక్కడనే ఉంటుంది, లేదంటే కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలండి. తమిళనాడులో అరబితిట్టు లేదు, కేరళలో లేదు, కర్ణాటక అరబితిట్టు. ఓకేనా, అరబితిట్టు అనేది కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని
ఉస్నూర్ తాలూకాలో ఉండడం జరిగింది. 1985 ఏప్రిల్ 30వ తేదీన వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా కూడా దీని అయితే ప్రకటించారు. ఓకేనా. సో ఇందులో మనకు చిరుతపులి, నక్క, మచ్చల జింక, అడవి పంది, ముళ్ళ పంది, కుందేలు మరియు సాధారణ ముంగిస వంటి జంతువులకు ఆవాసంగా ఉంది. ఏది ఒక అరబితిట్టు. ఇక్కడికి సంబంధించింది కేరళలోని మైసూరు జిల్లాకు సంబంధించింది. ఈ కింది జాతులు ఏది కాశ్మీర్ జింక అని కూడా పిలుస్తారు. కాశ్మీరీ జింక. కాశ్మీరీ జింక అని పిలిచేది హంగూల్. వీడియో స్టార్టింగ్ లో వచ్చిందండి కాశ్మీర్ జింక అని, ఇంకేమంటారు హంగూల్. ఇందుకే నేను అనేది బై వాయిస్ ఓవర్ ద్వారా చెప్పింది, కానీ క్వశ్చన్ లో కనిపించినటువంటి ప్రతి పాయింట్ కూడా మనకు మళ్ళీ ఎగ్జామ్లు అడుగుతాడు. మనకి ఇక్కడ ఉన్నటువంటి క్లూనే అది. ఎందుకంటే వేరే లేవు, ఇయే వస్తాయి. సిలబస్ లో ఒకసారి ఒక చాప్టర్ ఉంది అంటే ఆ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే రావచ్చు. నేషనల్ పార్క్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మనకేందంటే ఎవరు చదువుతాడు ఇవన్నీ. మంచిగా ఒక 4 గంటలు చెప్పి మ్యాథ్స్ చేయమను, ఓపికగా చేస్తారు. 4 రోజుల తర్వాత అదే క్వశ్చన్ మళ్ళీ ఇస్తే మళ్ళీ ఆన్సర్ చేయలేరు. అదే ఇది ఒక్కసారి లాజిక్ పెట్టుకుని గుర్తుపెట్టుకోరు అనుకోండి, లేదా 4 సార్లు విన్నర్ అనుకోండి, పక్కా మన మైండ్ అట్లా దిగిపోతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చూసినా గుర్తునే ఉంటుంది. నేను ఫస్ట్ టైం చదివేటప్పుడు నాకు ఇవి రావు, కానీ నేను బట్టి పట్టినా. కొన్నిటిని గుర్తుపెట్టుకున్నాను, కొన్ని లాజిక్స్ పెట్టుకున్నాను, కొన్ని ఒక్కొక్క రాష్ట్రాల ప్రకారంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు వాడికి లింకప్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈజీగా వస్తున్నాయి. ఏదైనా అంతే, ఫస్ట్ రాదు అన్నప్పుడు రాదు, ప్రయత్నం చేస్తే ఏదైనా రాకమా అనదు. ఓకే. సో మీకు జాబ్ కూడా అంతే, ఇంతకాలం కష్టపడ్డారు, ఖచ్చితంగా నెక్స్ట్ లిస్ట్ లో మీ పేరు ఉంటుంది. ఓకే. ఉండాలి అంటే ప్రయత్నం చేయాలి, ప్రయత్నం ఆపకూడదు. భారతీయ ఏనుగులు కనిపించవు. ఇక ఈ క్వశ్చన్ ఆల్రెడీ రైల్వే అయితే డిలీట్ చేసింది, కాకపోతే మనం ఎట్లాగో మనం ఆగం కాబట్టి అది కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాము ఆ యొక్క ప్రక్రియ కూడా. సో యాక్చువల్గా భారతదేశంలో ఏనుగులు మేజర్గా గోవా, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో కనబడదు. అవి కాకుండా మిగిలిన రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఉంటాయి. యాక్చువల్గా అక్కడనే పుట్టనక్కర్లేదు. మన తెలంగాణ తీసుకుంటే మన తెలంగాణలో నిజానికి ఏనుగులు అయితే లేవు, కానీ బయట రాష్ట్రాల నుంచి ఏనుగులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏనుగులు జీవిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏనుగులు ఉన్నాయని మనం అయితే తీసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఏనుగులు కనిపిస్తాయా కనిపించవా అని అడుగుతున్నారు, కానీ అవి ఇక్కడ జన్మించినాయా జన్మించలేదా, వాటి మంద ఇక్కడ ఉందా లేదా అనేది మాత్రం వాళ్ళు అడగట్లేరు. కాబట్టి ఏనుగులు మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలు మనకు మేజర్ కనిపిస్తాయి. అస్సాంలో, కర్ణాటకలో, కేరళలో. కేరళలో ఫేమస్, కర్ణాటకలో ఫేమస్, జార్ఖండ్లో ఫేమస్, అస్సాంలో కూడా. సో ఆన్సర్ ఏంటిదండి? ఏవి కాదు. ఏప్రిల్ 2016లో భారతదేశం 49వ పులుల సంరక్షణ కేంద్రంగా ఏ ప్రాంతం చేర్చబడింది? 49 ఒరాంగ్ టైగర్ రిజర్వ్, అస్సాం. ఒరాంగ్ పులుల సంరక్షణ కేంద్రము అస్సాం అనేది మనకైతే 49. సో అది కరెంట్ అఫైర్స్ బేస్ పైన అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు మనకి ఏదైతే ఉందో 2026లో లేటెస్ట్గా ఈ యొక్క పులుల అభయారణ్యం ఉందో దానిపైన మీరైతే వర్కౌట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిబ్రూ సైకోవా, నమేరి, ఒరాంగ్ అనేటటువంటి జాతీయ పార్కులు ఈ కింది రాష్ట్రంలో ఉన్నాయి. డిబ్రూ సైకోవా అనగా మన మైండ్లోకి రావాల్సింది అస్సాం. అంతా అస్సాం. ఓకేనా. ఏంటిదండి ఏదడి అంతా అస్సాం. అస్సాంలో డిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అయితే ఉండడం జరుగుతుంది. నమేరి ఇక్కడనే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టిన్సుకియా. ఓకే. అండ్ అదేవిధంగా ఒరాంగ్. సో ఇది దీని బేస్ పైన ఇచ్చిండు, మిగిలిన 3 ఇక్కడనే ఉంటాయి కానీ అది మెన్షన్ చేయలేదు. ఓకే. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మరి మిగిలినవి కూడా చూద్దాం. ఏపీలో కనుక తీసుకున్నట్లయితే మనకేముంటుందండి? కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే నామ్దఫా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ కనుక తీసుకుంటే మనకేముంటుంది? రాజాజీ తీసుకోవచ్చు, దాంతోపాటు జిమ్ కార్బెట్ తీసుకోవచ్చు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉంటాయి. ప్రపంచంలోని మొత్తం ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంఖ్యలో 3/2 వంతులు ఈ కింది సంరక్షణ కేంద్రంలో ఉన్నాయి. అత్యధికంగా ఉన్నటువంటిది ఒకటంటే అది కజిరంగా నేషనల్ పార్క్. ఓకేనా. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందండి? కజిరంగా అస్సాం. అంతా అస్సాం. ఓకే. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందండి? అస్సాంలో ఉండడం జరుగుతుంది. ఓక్లా పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఓక్లా కనుక తీసుకుంటే ఇది ఎన్సిఆర్ ప్రాంతం. ఓకేనా. సో ఇది గౌతమ్ బుద్ధ నగర్ లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క డేటా అనేది మనకు ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడాలో ఇదైతే ఉండడం జరిగింది. 300 పైగా పక్షి జాతులకు, నీటి పక్షులకు ఇది స్వర్గధామంగా ప్రసిద్ధి చెందినటువంటిది. మనకి ఒక ఓక్లా బర్డ్ శాంచురీ గౌతమ్ బుద్ధ నగర్ లో ఉంది. ఇది యమునా నదిపై ఉన్నటువంటి ఓక్లా బ్యారేజ్ అని ఆనుకుని ఉంది కాబట్టి మనకి ఇది ఓక్లా పక్షుల సంరక్షణ కేంద్రం అనే పేరు వచ్చింది. భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడండి? మన యొక్క నాగార్జున సాగర్ శ్రీశైలం యొక్క
పులుల సంరక్షణ కేంద్రం టైగర్ ప్రాజెక్ట్. ఇగో లోనికి ప్రవేశం లేదు అని ఇక్కడ రాసిరుగా తెలుగులో అన్ని అర్థమైపోతుంది. నాగార్జున సాగర్ మన శ్రీశైలం అని. ఓకే, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి ఆసియా సింహాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? అంతరించిపోయే ఆసియా సింహాలు, ఇదని పక్కా పెడితే మనకి ఆసియా సింహాలు అనగానే గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. ఎక్కడ అండి? గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. పులులు ఎక్కువగా మనకు అక్కడనే ఉంటాయి. అండ్ మేజర్గా అదొకటి అడుగుతాడు, బబ్బర్ సింహాలు మనకి ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ తో మనకు సక్సెస్ఫుల్గా నేషనల్ పార్క్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ మనం పొల్యూషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో పొల్యూషన్, ఓకే, సో నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం లేండి పొల్యూషన్. ఇప్పటికే మళ్ళీ మన వాళ్ళకి ఓవర్ డోస్ అయిపోద్ది. మళ్ళీ పొల్యూషన్ స్టార్ట్ చేసేది సార్ మొత్తం మర్చిపోతారు మళ్ళీ లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి. కాబట్టి ఇక్కడితో కంప్లీట్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం పొల్యూషన్. పొల్యూషన్ ఎన్ని రకాలు, ఏమేమి పొల్యూషన్స్ ఉంటాయి, ఓజోన్ పొల్యూషన్ అంటే ఏంటిది, వివిధ రకాల పొల్యూషన్స్ అని కూడా డిస్కస్ చేసుకుంటూ వాటి యొక్క రెమెడీస్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ ఇప్పటివరకు ఒక వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.